టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. ఈరోజు 2024 జూలై 10వ తేదీ బుధవారం నాటి రాశి ఫలితాలు. ఈ మేషం నుండి మీనం వరకు. ఈరోజు చంద్రుడు సింహరాశిలో మఖా నక్షత్రం మీద, పుబ్బా నక్షత్రం మీద సంచారం చేయటం జరుగుతుంది. మఖా నక్షత్రాధిపతి కేతువు, పుబ్బా నక్షత్రాధిపతి శుక్రుడు. అయితే వీరు ఈ 12 భావాలకి ఏ విధమైన ఫలితాలను అందించారో చూద్దాం. ముందుగా మేషరాశి. పంచమంలో చంద్రుని సంచారం వల్ల వీరి మేధస్సుపై కొంత ప్రభావం ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి పనిలో వీరు తీరును, అంచనాలను అందుకోలేకపోతారు, ఎక్కువ ఎస్టిమేషన్ వేసుకోలేకపోతారు, ఫెయిల్ అవుతారు పనులు చేయటంలోనూ. ఇది కీర్తి దీనివల్ల ప్రభావితం కూడా అవ్వచ్చు అనేది కనపడుతుంది. ఇక అయితే అజీర్ణం లేదా మానసిక ఒత్తిడి వంటి కొన్ని కడుపు సంబంధిత సమస్యలు కూడా అలాగే కొనసాగుతాయి. దీర్ఘకాలంగా కొంత సమస్యలు ఉన్నవారు, బాధపడేవారికి అనేది కనపడుతుంది. అయితే క్రయ విక్రయాల్లో లాభదాయకంగా మారకపోవచ్చు, వాటిలో నష్టాలు ఉంటాయి. కెరీర్ విషయాలకు కూడా కొంత గైడెన్స్ అవసరం అని కనపడుతుంది వీరికి. కాబట్టి తోటి వారితో కానీ, బాస్తో కానీ, పనిలో కానీ ఎలా మెయింటైన్ చేయాలో తెలియని బోల్డ్ తనానికి ఇబ్బందులు పడతారు వీరు ఎక్కువగా అనేది కనపడుతుంది. పిల్లల ఆరోగ్యంకి శ్రద్ధ అవసరంగా కనిపిస్తోంది. అసాధారణమైన ధనలాభాలు కనపడుతున్నాయి ఒక పక్క, ఇంకోవైపు అధిక వ్యయం కూడా కనిపిస్తోంది. ఊహాగానాలకి, ఇన్వెస్ట్మెంట్స్కి నష్టాలుంటాయి వీరికి. ఉద్యోగస్తులు కొన్ని సమస్యలు, ఇబ్బందులు, బదిలీలు పొందేది కనపడుతుంది. శత్రు బాధలు ఉండవచ్చు. కొంత అహంకార భావానికి కూడా ఇది వృద్ధి చెందవచ్చు. శత్రు బాధలు వీరి వెనక అనేది కనిపిస్తుంది. నరదిష్టి, పరనిందలు కనపడుతున్నాయి. సాధారణంగా కన్నా కొంత ఇబ్బందులు పడేది ఎక్కువగానే కనపడుతుంది. విద్యార్థులకు అనుకూలంగా లేదు. అయితే విదేశీ ప్రయాణాలకు అనుకూలం. డబ్బు, ఆర్థిక విషయాలకి అయితే మంచిగా లేదు. కుటుంబంలో సత్సంబంధాలు నెలకొనటానికి ప్రయత్నించండి, ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తారు అనేది కనపడుతుంది. జీవిత భాగస్వామితో ఘర్షణలు, వాతావరణాన్ని, విభేదాలకు పెంచుకునేది, విషయాలకి దూరంగా ఉండాలనేది కనపడుతుంది. బలమైన శృంగార ధోరణి కలిగి ఉంటారు ఈరోజు. చంచలమైన మనస్సు కలిగిస్తుంది. స్త్రీ పురుషుల కలయికలు కూడా కనపడుతున్నాయి. రాశిలోనే కుజుని స్థితి వల్ల జ్వరాలు, ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. కోపావేశాలు, విద్రిక్త భావాలు వల్ల సంబంధాలు చెడిపోవడం, శారీరక మానసిక ఇబ్బందులు పడటం వంటిది తగ్గించుకునే ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామితో విభేదాలకి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా బాగుంటుంది. రాజకీయ రంగం వారికి కూడా బలం ఉంటుంది అనేది కనపడుతుంది. ఇక సిబ్లింగ్స్ తోటి సఖ్యత లోపిస్తుంది. సంబంధ బాంధవ్యాలు ప్రభావితం చేస్తుంది ఈ చంద్రగోచారం. మరియు ప్రయత్నాలలో తక్కువ ప్రగతిశీల ఫలితాలు ఉంటాయి అనేది కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆచితూచి వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకుంటే వీరికి మంచిగా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఇక ప్రయాణాలలో చిన్నపాటి ఇబ్బంది ఉంటుంది. ఇక పరిహారానికి విషయానికి వస్తే కుజునికి, కేతునికి, రాహువుకి వేద అయిన గురువు, రవులకు కూడా పూజలు, పరిహారాలు, ఏదేని పఠనం, శ్రవణం కూడా శ్రేయస్కరంగా సూచించడం జరుగుతుంది. ఇది క్లుప్తంగా మేషరాశి వారి గురించి. ఇక చతుర్థంలో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచన విధానంలో మీరు తెలివైన వారు మరియు సృజనాత్మకత వైపు నడిపించేలా చేస్తుంది అని ఎక్కువగా ఆశపడతారు. ఉన్నదానికంటే కూడా ఎక్కువగా భ్రమిస్తారు. మీకు కాలిబర్తో ఇతరులను నడిపించే సామర్థ్యం పొందేందుకు కృషి చేస్తారు అనేది పట్టుదలతో కనిపిస్తోంది. ఉద్యోగంలో ఉన్న సమస్యలు తగ్గుముఖంగా ఉండొచ్చు. కొంతవరకు బాస్ నుండి ఒత్తిడి ఉంటుంది, అయినా కానీ
ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉండవచ్చు, ప్రయాణాలలో ఖర్చులు అధికంగా పెరగవచ్చు అనేది కూడా కనిపిస్తుంది. ఉద్యోగ బదిలీలకు అవకాశాలు ఉంటాయి. ఆందోళనలు బాధలు కలిగేదానికి కొంత రిలీఫ్ కావచ్చు. బంధువులు కోవర్కర్స్ అపార్థాలు చింతలు ఖర్చులు ఒత్తిడి ఉండేది కనపడుతుంది. సంయమనం పాటించాలి. అయితే ఈరోజు కొంత మనశ్శాంతికి అనేది సూచించటం. ఈరోజు కొంత కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది. ఏ పని తలపెట్టినా పూర్తి చేయలేకపోవడానికి అసమర్థతగా అనిపిస్తుంది. వ్యాపారాలలో కొంత ఆర్థిక నష్టాలు ఖర్చులు ఆసుపత్రి ఖర్చులు కనపడుతున్నాయి. ఇతరులతో మంచి రిలేషన్స్కి ప్రయత్నించండి. ఆర్థిక మరియు వాహనం నుండి ప్రయోజనాలు తక్కువగా ఉంటాయి. ఆస్తి మరియు వాహనాల నుండి ప్రయోజనాలు తక్కువగా ఉంటాయి. బంధాలతో సంబంధాలతో సహనంగా మెలగాలి ఈరోజు అనేది కూడా ఎక్కువగా కనపడుతుంది. చతుర్థ చంద్ర సంచారం వలన మానసికంగా అశాంతి చిరాకుకు గురి చేస్తుంది. పనుల్లో జాప్యాలకి అవాంతరాలకి అడ్డంకులకి ఆరోగ్యం కూడా దెబ్బతినవచ్చు. మానసికంగా శారీరకంగా కూడా. సంతానం ఆరోగ్యం విషయానికి జాగ్రత్త పడాలి. విద్యార్థులు వారి చదువు విషయాలకి ఆటంకాలు ఎదురవ్వచ్చు. దెబ్బలు తగులుతాయి అనేది కనపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ధన హోదా ఉద్యోగం స్నేహితులు మొత్తంగా కొంత ప్రభావితం ఉంటుంది అనేది కనపడుతుంది. ఇతరుల సలహాలకు మోసపోతూ ఏది కనపడుతుంది. వృత్తిపరంగా కొంత ఆర్థిక లాభాలు కూడా కనపడుతున్నాయి. కొన్ని పనుల్లో అడ్డంకులు అకారణమైన ఉద్రిక్త వాతావరణం నెలకొనేది ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. వాదాలతో ఆనందాన్ని అందచేయకుండా చేస్తుంది వివాదాలు. కాబట్టి వాటికి దూరంగా ఉండటం ఎంతైనా శ్రేయస్కరం. ఇక మతపరమైన ప్రయోజనాల కోసం అయితే అనుకూలం. ఈరోజు ఆర్థిక విషయాలకి ఆత్మవిశ్వాసం సంబంధాలలో సామరస్యం తగ్గుతుంది. విలాసవంతమైన జీవితానికి అసంతృప్తిని కలిగిస్తుంది. ఈరోజు ఈ సంచారం వలన కొంత ధన నష్టం కంటి సమస్యలు వాహన ప్రమాదాలకి అవకాశాలు. జాగ్రత్త పడండి. దంపతుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనేది ఉంటుంది. కాబట్టి వాదాలకి తగాదాలకి దెబ్బలాటలకి ఆలోచనలను నివారించండి. ఇక పరిహారాల విషయానికి వస్తే సుబ్రహ్మణ్య ఆరాధన సూర్యారాధన గురు పూజలు గురు దత్తాత్రేయ ఆరాధన. కొంత ప్రతికూలతలు ఉండటం వలన మనశ్శాంతి పొందటం జరుగుతుంది అనేది సూచిస్తోంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు వీరు కొంత శుభ ఫలితాలను పొందుతారు అనేది చంద్ర సంచారం తృతీయంలో దానికి అనేది చెప్పవచ్చు. చంద్రుడు తృతీయంలో సంచారం వలన ధైర్యంగా ఉంటారు. సిబ్లింగ్స్ తోటి స్నేహితులు బంధువులతోటి సమయానికి చక్కటి సపోర్టు లభిస్తుంది. అందరి నుండి ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు అనేది కనపడుతుంది. ప్రత్యర్థులను గెలవటానికి సాహసోపేతమైన ప్రయత్నాలతో మంచి చొరవ ధైర్యం మరియు మానసిక బలాన్ని మీకు ఈ గ్రహ సంచారం అందిస్తుంది. మీ వంతు మీరు కృషి చేస్తారు. తగిన విజయాలు కూడా సాధిస్తారు. విజయాన్ని పొందుతారు అనేది కూడా కనపడుతుంది. ప్రయత్నాలలో అనేక విషయాలలో అనేది ఉంటుంది. తోబుట్టువులతో ప్రత్యేక బంధంతో రెండు రంగాలలో మంచి సంబంధంగా ఆలోచన వ్యక్తిగత మరియు వ్యక్తిపరమైన ప్రయత్నాలతో మొత్తంగా లాభాన్ని విజయాన్ని సూచిస్తుంది అనేది కనపడుతుంది. మంచి కుటుంబ సంబంధాలను మరియు వివిధ వనరులకి ద్రవ్య లాభాలు ఉంటాయి అనేది కనపడుతుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. ఉద్యోగం సమాజంలో హోదా ఉంటుంది. అయితే 10లో రాహువు కొంత ఆందోళనలను నిద్ర రుగ్మతలను ఇస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. వృత్తిపరంగా ఆర్థికంగా అనుకూలం. అయితే ఖర్చులు కూడా కనపడుతున్నాయి. ఒక విధంగా చిన్న ప్రయాణాలు ఆనందిస్తారు. దూర ప్రయాణాలకు అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. భాగస్వామితో కుటుంబంతో సమయాన్ని వెచ్చిస్తారు. ఆనందం పొందుతారు అనేది కనపడుతుంది. అన్నింటా విజయం. ఈరోజు కార్యసిద్ధి శాంతి
సంతోషాలతో ఉంటారు అనేది కనపడుతుంది. దీర్ఘకాలికంగా అనారోగ్యంగా ఉండేవారికి కొంత ఉపశమనంగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులు ఉన్నత విద్యకి అవకాశాలు కనపడుతున్నాయి. సఖ్యతగా ఉంటారు, స్నేహపూర్వకంగా మెసులుతారు అందరితోనూ అనేది కనపడుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే గురునికి, దత్తాత్రేయునికి ఆలయ దర్శనం, సూర్యారాధన, శనికి శివారాధన మంచి ఫలితాలకి సూచించడం జరుగుతుంది. ఇది ఈ పరిహారాలు అనేది చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి చూస్తే ఈ కర్కాటక రాశి వారికి తృతీయంలో చంద్ర సంచారం వలన ఈరోజు ఈ కర్కాటక రాశి వారికి వివిధ ఆర్థిక సమస్యలతో బాధపడేది ఉండొచ్చు. ద్వితీయంలో చంద్ర సంచారం వలన ఈరోజు ఈ కర్కాటక రాశి వారు వివిధ ఆర్థిక సమస్యలతో బాధపడేది ఉండొచ్చు అనేది కానీ చెప్పవచ్చు. నిరాశలు ఎదురవుతాయి, ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది, కుటుంబంలో ఇబ్బందులు ఉండవచ్చు అనేది కనపడుతుంది. ఈరోజు కొంత అసంతృప్తిని పొందుతారు అనేది కనపడుతుంది. కోవర్కర్స్ పెద్దగా సఖ్యతగా సపోర్టుగా ఉండరు. తగాదాలు, వివాదాలు ప్రారంభించేందుకు ఇది గ్రహించండి. వాటికి ప్రాధాన్యత ఇవ్వడం మానుకోవాలి అనేది సూచించడం జరుగుతుంది. సామాజిక జీవితం కూడా అంత స్ఫూర్తిదాయకంగా ఉండకపోవచ్చు. నిరాశాభావం మీ ఆలోచనలను తొలిచేస్తుంది. దాని నుండి బయటపడే మార్గంగా మెడిటేషన్, యోగా చేయండి, కొంచెం ఉపశమనంగా ఉంటుంది. కొద్దిసేపు ధ్యాసను మళ్లించండి, ఇది మన చేతిలోనే ఉంటుంది కాబట్టి. కుటుంబ సంబంధ సమస్యలు, ఆర్థిక సంబంధాలలో అంతరాలు కలిగేది ఎదుర్కొంటారు. ప్రయాణాలు ముఖ్యంగా ఉంటే వాయిదా వెళ్ళవేళలా శ్రేయస్కరం అని చెప్పవచ్చు. ఆందోళనలు, కలహాలు ఉండవచ్చు. ఖర్చుల పట్ల శ్రద్ధ, ఇంటిలో ఏదైనా శుభవార్త, అడ్డంకులు ఉండేది కనపడుతుంది. వృత్తి ఉద్యోగాలకి దూరమయ్యేది సూచనలుంటాయి. శస్త్రచికిత్సకి అవకాశాలు కనపడుతున్నాయి. దగ్గర బంధువుల నుండి చెడ్డ వార్తల కారణంగా ఆకస్మిక ప్రయాణాలు చేసేది కనిపిస్తుంది. ధైర్యంగా ఉండాలి ఈరోజు అనేది కనిపిస్తుంది. విద్యార్థులకి వాహనాల విషయాలకి అప్రమత్తంగా ఉండాలి. పరిహారాల విషయానికి వస్తే హనుమాన్ చాలీసా, సూర్యారాధన, నవగ్రహ పీడ పరిహార మంచి శ్రేయస్కరంగా ఉంటుంది. తెల్లని ఆహార పదార్థాలు దానం చంద్రునికి శుభ పరిస్థితులకి అనేది సూచించడం జరుగుతుంది. ఇక సింహరాశి వారి గురించి, రాశిలోనే ఈరోజు చంద్ర సంచారం జరగటం వలన మధ్యస్థంగా ఉంటుంది. అయితే సమాజంలో కొంత గౌరవ మర్యాదలకి అయితే కొదవలేదు అనేది చెప్పవచ్చు. మంచి డబ్బును, ఉద్యోగంలో ఆనందాన్ని అంతేగా పొందుతారు అనేది కూడా కనపడుతుంది. టెన్షన్స్ నుండి, ఆందోళన నుండి కొంత రిలీఫ్ పొందుతారు ఈరోజు అనేది సింహరాశి వారికి కనపడుతుంది. కొన్ని నెరవేరిన కోరికలు ఈరోజు తీరే అవకాశాలు కనపడుతున్నాయి, తీర్చుకుంటారు. ఈ దూర ప్రయాణాలు ఉంటాయి అనుకూలం. వాటిల్లో విద్యార్థులు కొంత జాగ్రత్త పడేదిగా ఉంటుంది. ప్రేమికులకు బాగుంటుంది, కలుసుకుంటారు, కలిసి ఆనందిస్తారు, కలిసి ప్రయాణాలు చేస్తారు అనేది కనపడుతుంది. బంధువుల నుండి, స్నేహితుల నుండి చాలా గౌరవ గుర్తింపులు పొందుతారు. ఇక ఈ సమయంలో ఆరోగ్యం కూడా మంచి ట్రాక్లో ఉంటుంది. వాహన అవకాశాలు కూడా ఏర్పడేది ఉంటుంది. ఈ స్థానికుడు మంచి బలమైన అంతర్దృష్టిని కలిగి ఉంటాడు అనేది కూడా సూచిస్తోంది. ఒక పనిని చేపట్టే ముందు తగినంతగా ఆలోచించడం శ్రేయస్కరం అనేది కనపడుతుంది. మీ చుట్టూరా ఉండే ప్రతికూలతలను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తారు ఈరోజు. ఈ కష్టపడి విజయాలు సాధించడానికి మంచి అవకాశాలు ఈరోజు ఉన్నాయి. అప్పులు ఇవ్వద్దు, లేనిచో మీ భవిష్యత్తుకి తీవ్ర ప్రభావం చూపిస్తుంది భవిష్యత్తుపై అనేది కూడా చెప్పవచ్చు. తగాదాలు పరిష్కారం అవుతాయి. ఈరోజు మీరు ధైర్యంగా నిర్ణయాలు చేయవచ్చు. అనవసరమైన నిర్ణయాలు ఖాళీ సమయాల్లో సమస్యలకి పరిష్కారాలకి వెతుకుతారు.
వైవాహిక జీవిత ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు పాడు చేయవచ్చు. వారికి సంక్రమించటం వలన, వారి పార్టు తీసుకోవటం వల్ల వైవాహిక జీవిత ఆనందాన్ని జీవిత భాగస్వామి తరపుల బంధువులు పాడు చేయటానికి ప్రయత్నిస్తారు అనేది కనిపిస్తుంది. ముఖ్య గమనింపులో ఉండాలి. ఎవరిని ఎక్కడ ఎట్లా పెట్టాలో అలా ప్రవర్తించుకోవాలి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలకు శ్రేయస్కరం. పరిహారాలకి వస్తే ఇక చాలా అనుకూలంగా ఉంటుంది. కొంత ఆరోగ్యానికి, ఆదాయానికి, వ్యాపార లాభాలకి, వివాహ జీవితానికి ఫోకస్ ఉంచాలి. సంతానం ఆరోగ్య విషయాలకి, తల్లిగారి ఆరోగ్య విషయాలకి శ్రద్ధ అవసరం అనేది కనపడుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామాలు పఠనం, సూర్యారాధన, ఇక నవగ్రహ పూజా విధానాలు కానీ, ఆలయ దర్శనాలు కానీ, ఇష్ట దైవారాధన కానీ ఏదైనా సరే మంచి మంచి శుభ పరిణామాలకి అవకాశం ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది అని అంటే, ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉండేది ఉంది. అంత బాగుండని రోజు అని చెప్పవచ్చు. గాయాలు అయ్యేది, దెబ్బలు తగిలేది కనపడుతుంది. ప్రత్యేక శ్రద్ధ అవసరం. శారీరక ఆరోగ్యం, విశ్వాసాలను మెరుగుపరచడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది ఈ సంచారం వ్యయభావంలో అనేది చెప్పడం జరుగుతుంది. అప్పులు, రుణాలు, పాత బాకీలు చెల్లించడానికి సమస్యలు ఎదురవుతాయి. బంధువులలో అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజుగా కనపడుతుంది. ప్రేమ జీవితం విషయాలకి అంత అనుకూలంగా లేదు. విభేదాలు రావచ్చు, విడిపోవచ్చు అనేది కూడా సూచించడం జరుగుతుంది. ఎవరైతే ఎక్కువగా ఆశించి సృజనాత్మకంగా ఉండాలని వ్యాపార అభివృద్ధిలో అడుగు వేస్తారో వారికి ఈరోజు కొన్ని సమస్యలు తప్పవు అనేది చెప్పడం జరుగుతుంది. మీకు మీ పని యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తారు. కష్టపడి సాధించేందుకు కృషి చేస్తారు. ఎక్కువ కష్టపడేది ఉండొచ్చు అనేది కూడా కనపడుతుంది కన్యా రాశి వారికి. విద్యార్థుల విషయానికి వస్తే ఇక తన చదువులపై శ్రద్ధ లోపించవచ్చు. వీరికి ఆడుకోవడాలు, ఆన్లైన్ గేమ్స్కి అంకితం అవటం మొగ్గు చూపుతారు అటువైపే. పేరెంట్స్ వీరి విషయాలకి శ్రద్ధ వహించాలి. వీరికి కూడా దెబ్బలు తగిలే ప్రమాదం ఉండొచ్చు అనేది కనపడుతుంది. కాబట్టి జీవిత భాగస్వామితో కలహాలు, అపార్థాలు కలిగేది ఉంటుంది. వీరి ఆరోగ్య రీత్యా కూడా కొంత శ్రద్ధ వహించండి అనేది కనపడుతుంది. ఈ కన్యారాశి వారికి కూడా కొంత అనారోగ్య సూచనలు ఉన్నాయి. అశ్రద్ధ పెట్టకండి. ముఖ్యంగా ప్రయాణాలలో అలసట ఎక్కువగా, శారీరక లాభాలు ఉంటుంది అనేది కనిపిస్తుంది. అయితే కొంత ఒత్తిడి ఆరోగ్య సమస్యలకు గురి అయి చేస్తుంది ఈరోజు గోచార స్థితి. టెన్షన్స్, తలనొప్పి మరియు కంటి సంబంధిత సమస్యలు కొనసాగుతాయి. దీర్ఘకాలంగా ఉన్న వారి విషయాలకి తరచుగా గొడవలు కారణంగా జీవిత భాగస్వామితో సంబంధం కూడా గందరగోళంగా ఉంటుంది. ఖర్చు కూడా పెరుగుతుంది. కాబట్టి బ్యాలెన్స్ ఉంచుకోవడానికి ఎప్పుడు ఎల్లవేళలా ప్రయత్నం చేయండి. అనవసర దుబారా ఖర్చులను నివారించుకుంటూ ఉండండి. ప్రతి ఖర్చులోనూ, ప్రతి ఖర్చు చేసే దాంట్లోనూ కూడాను అని చెప్పవచ్చు. ఈరోజు మీ గౌరవం, కీర్తి కూడా దెబ్బతినవచ్చు అనేది కనపడుతుంది. ఎక్కువగా ఈ కొత్త కార్యక్రమాలు కీర్తి గౌరవాలు దెబ్బ తగలకుండా, ఎక్కువగా ఈ కీర్తి గౌరవాలు దెబ్బతినకుండా ఉండాలందుకు వీరు ఏదైనా చీకటి లేదా చట్టపరమైన కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. శ్రేయస్కరంగా ఉండేది కనపడుతుంది అనేది జరుగుతుంది. వ్యాపార, విదేశీ ప్రయాణాలకు అవకాశాలు, వాటిల్లో ఇబ్బందులు పడేది కూడా ఉంది. కావున ఈ రోజుకి వాయిదా మంచిది. వృత్తి ఉద్యోగాలు కూడా అంత అనుకూలతగా వాతావరణం కనపడటం లేదు. అనుకోని చోటికి ఆకస్మిక బదిలీలు ఉండొచ్చు. కోవర్కర్స్ తోటి వాదాలు, వివాదాలు ఉండొచ్చు. వ్యాపార లావాదేవీలకి సమస్యలు, పనుల్లో జాప్యాలు, వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఎదుర్కొనేది. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ కనపడుతుంది. దుబారా ఖర్చు, అనవసరమైన వస్తు కొనుగోలుకి చర్యలు నివారించండి.
ఆ అప్రయత్న విషయాలకి కూడాను నష్టాలు ఉంటాయి అనేది కనపడుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ వారికి వీసా రిజెక్ట్ అనేది కనిపిస్తోంది. అనుకూలమైన రోజుగా ఉండదు వీరికి. బంధువులు కుటుంబ సభ్యులతో కూడా సంబంధాలు కొనసాగించేందుకు ఉండండి. వ్యక్తిగత వ్యాపారాలు, ప్రయత్నాలు మరియు పెట్టుబడులు కొంత ఆర్థిక నష్టాన్ని తెచ్చే అవకాశం ఉంటాయి. ఆచితూచి నిర్ణయాలు చేసేదిగా ఉండాలి. ముఖ్యంగా విభేదాలు దూకుడుగా మారాలి, ఎందుకంటే అది వారి మానసిక సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తోంది కాబట్టి అనేక ఇబ్బందులు పాలవచ్చు అనేది కనపడుతుంది. ఇక ఈరోజు ఏ పని నెరవేరని కారణాన సోమరితనంగా మొద్దుబారుతుంది మైండ్. యోగా చేయండి. గోచార ఫలితాలు ఇంత స్థూలంగా అవసరం లేదు, ఫలితాలు ఇప్పుడు అయినా చెప్పడం జరిగింది. ఇక పరిహారాల విషయానికి వస్తే కుజునికి సుబ్రహ్మణ్య ఆరాధన, కేతుకి గొడవలకి గణపతి ఆరాధన, దుర్గామాతను పూజించడం, మానసిక ప్రశాంతత ఈ పూజ కూడా అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ కన్యా రాశి వారి గురించి. ఇక తులారాశి వారికి ఎలా ఉంటుంది అని అంటే, వీరికి ఈరోజు అత్యంత అనుకూలంగా కార్యసిద్ధిగా అనేక ప్రయోజనాలుగా అనుగ్రహిస్తాయి గ్రహాలు అనేది కనపడుతుంది. అనుకున్న చేపట్టిన అన్ని పనుల్లో ప్రయత్నాలలో సంతోషంగా మరియు విజయవంతంగా ఉంటారు. వృత్తిపరంగా చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. ఇచ్చిన పనిని సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. పూర్తి చేసేందుకు మంచి సామర్థ్యాలు కలిగి ఉంటారు అనేది కూడా కనపడుతుంది. ఇచ్చిన పనిని సకాలంలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అని చెప్పవచ్చు. రాశ్యాధిపతి శుక్రుడు దశమంలో అంత అనుకూలంగా లేడు. మానసిక వేదన, చంచలత్వం ఉండవచ్చు అనేది కనపడుతుంది. అయితే 6లో రాహు స్థితికి ఆర్థికపరమైన విషయాలకి మేలు జరగడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కారణంగా శత్రువులను కూడా జయిస్తారు అనేది చెప్పవచ్చు. అయితే ఉద్యోగంలో లాభాలుంటాయి. వ్యయంలో కేతు స్థితికి విదేశ ప్రయాణాలకి అవకాశం, ప్రయాణాలు ఉండొచ్చు అనేది కనపడుతుంది. వైవాహిక జీవితం కొన్ని మోహాలకి, స్త్రీ పురుషుల కలహాలకి ఈ విషయాలకి జాగరూకతతో ఉండాలి. అయితే ఆధ్యాత్మిక విషయాలకి చాలా మంచిది అనేది చెప్పడం జరుగుతుంది. క్రయ విక్రయాలకి 25% అనుకూలం, ఎక్కువగా నష్టాలే ఉంటాయి కాబట్టి పోస్ట్పోన్ చేసుకోవచ్చు వాటిని అనేది కనపడుతుంది. విద్యార్థులు చదివింది, తెలుసుకున్నది క్లాసులో అనుకున్న అన్నీ మర్చిపోయేది, మతిమరుపు వల్ల ఉండేది కూడా కనపడుతుంది. వారి విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఇక పరిహారాల విషయానికి వస్తే సుబ్రహ్మణ్య ఆరాధన, గణపతి ఆరాధన మంచి శ్రేయస్కరం. కష్టించి సాధించుకుంటారు. ఏదేని ఆకస్మిక సమస్యలు పరిష్కారాలకి విషయాలు వస్తే. ఇక వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందంటే, వీరికి కూడా ఈరోజు బాగుంటుంది అని చెప్పవచ్చు. ప్రశాంతంగా కూలుగా ఉండగల పనులు మాత్రమే చేపడతారు. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారో వారికి ఎక్కడి నుండి అయినా సరే ఆర్థిక స్థితికి పెంచేందుకు ఆకస్మికంగా ధనము అందుతుంది. అష్టమ దుర్గాదేవి స్థితికి అయినా ఎవరైనా చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారో వారికి ఎక్కడి నుండి అయినా సరే ఆకస్మికంగా ధనము అందుతుంది. అష్టమ గురు స్థితికి సమస్యలు పరిష్కారానికి మార్పులు రాబోతున్నాయి. మీరు ఆలోచించినంత ఫలితాలు రాలేదని నిరాశ చెందకండి. నిదానించి సాధిస్తారు. సంఘటనలు అన్నీ మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తోంది.
కనిపిస్తూ ఉండటంతో లాభదాయకమైన రోజుగా పొందండి అనేది తెలుస్తుంది. ఉద్యోగంలో రాణిస్తారు, ఏదని మీదే రాజ్యంగా ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు అనేది కనపడుతుంది. ఆఫీసు ఉద్యోగంలో దశమంలో చంద్ర సంచారం వలన వృత్తిలో పెరుగుదలను తెస్తుంది. ప్రమోషన్ పొందవచ్చు, ఆకస్మికంగా బదిలీలు రావచ్చు, బాస్ ప్రశంసలు పొందేది ఉండొచ్చు బాస్తో అనేది కూడా కనపడుతుంది. ఇక వ్యాపారం ప్రారంభించడానికి కూడా మంచి అవకాశం. లాభదాయకమైన వృత్తిపరమైన ప్రయాణాలకి లాభాలుంటాయి. కుటుంబం నుండి, స్నేహితుల నుండి పూర్తి సహాయ సహకారాలు అందుకుంటారు అనేది కనపడుతుంది. ఇక ప్రభుత్వం నుండి కొత్త గుర్తింపుకు కూడా అవకాశాలు కనపడుతుంది. వ్యాపారస్తులు లాభాలతో సంతృప్తిగా ఉంటారు. మొత్తం మీద సంపద, కీర్తి కోసం ఇది మంచి సమయం. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. సామాజిక గౌరవం ఉంటుంది. విద్యార్థులకి హైయర్ ఎడ్యుకేషన్కి, విదేశీ విద్యకి అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉండొచ్చు. సంపాదన బాగుంటుంది. కొత్త ప్రాజెక్ట్స్ అనుకూలంగా ప్రారంభించేందుకు ఈరోజు నాంది పలకటానికి మంచి రోజుగా కనపడుతుంది. మొత్తం మీద సంతోషంగా సంతృప్తిగా ఉంటారు. పరిహారాలకు విషయానికి వస్తే బుధునికి స్తోత్రాలు, విష్ణు పూజలు శ్రేయస్కరం అని సూచించటం జరుగుతుంది. ఇక ధనుసు రాశి వారికి నవమంలో చంద్ర సంచార స్థితి. వృత్తి ఉద్యోగాల నుండి సమస్యలు, అడ్డంకులు కనపడుతున్నాయి. ఈరోజు వీరు ఏదని పని మీద ధ్యాస పెడతారు. దుష్టమ ఆలోచనలు చేయగల ఒకరు ఎవరో హాని కలిగించేందుకు వీరు వెనక గ్రహిస్తారు. వీరు వారిని గ్రహిస్తారు. ఆందోళన పడకండి. అనుకున్నంతగా ఫలితాలు ఉండలేదని నిరాశకు గురి అయితే కాకండి. కార్యాలయంలో చాలా వివాదాలు, ఆఫీసులు, రాజకీయాలు వంటివి ఉంటాయి. పనిలో పురోగతి మందగిస్తుంది. మీరు చాలా కష్టపడి పనిచేయడం జరుగును. కానీ కొన్ని సమస్యల వల్ల మీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించడం జరుగుతుంది. తండ్రి గారితో విభేదాలు పెంచుకునేదిగా కనపడుతుంది. శారీరక నొప్పులు, అలసట ఉంటాయి. కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనేది లేదా మతపరమైన యాత్రకు వెళ్ళేది కనపడుతుంది. ఎక్కువగా సవాళ్ళను ఎదుర్కోవాల్సిన వస్తుంది ప్రతి విషయంలో కూడా వీరికి అనేది కనపడుతుంది. ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక విజయాలు, ఆకస్మిక సమస్యలు, ఆకస్మిక అడ్డంకులు ఇలా మిక్స్డ్గా ఉంటాయి. ఈ విషయానికి సాక్షిభూతంగా ఉంటుంది వీరి విషయం ఎదుటివారి విషయానికి సూచన జరిగే అవకాశం, వాటికి ఆందోళన పడవచ్చు అనేది కూడా కనిపిస్తుంది. వాహనాలు విషయానికి డ్రైవింగ్లో అప్రమత్తంగా ఉండేది కనపడుతుంది. విద్యార్థులు వారి చదువులో ఏకాగ్రత లోపిస్తుంది. చెడు మొహాలకి, ఆన్లైన్ గేమ్స్కి అలవాటుకి వెనుక పడే అవకాశం ఉంటుంది కనపడుతుంది. అప్పులు, రుణాలు, బాధలు కనపడుతున్నాయి. వ్యాపార నష్టాలు కలిగేది కనపడుతున్నాయి. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఈరోజు చాలా ఖర్చులు, అప్పులు సూచిస్తుంది బాగాను. చతుర్థ రాహు స్థితి వల్ల వాహన, ఉద్యోగ, భూమి, ఆస్తి మరియు తల్లి ఆరోగ్యానికి మంచిది కాదు అనేది కూడా సూచిస్తుంది. ఇక మానసిక వేదన, కొంత స్వల్ప సంపద నష్టం కూడా కనపడుతుంది. నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి. చాలా నిర్ణయాలు తీసుకోవాలి. సంతానానికి ఆరోగ్య సమస్యలు, ఆసుపత్రి సందర్శన, కొన్ని సందర్భాలలో రక్తాన్ని కోల్పోవడం జరుగుతుంది. అవమానాన్ని ఎదుర్కోవలసి రావచ్చు అనేది కూడా కనపడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకి అనుకూల పరిస్థితులకి కనపడటం లేదు. కొంతకాలం ఉద్యోగానికి దూరం అయ్యేది లేదా కొత్త ఉద్యోగం అవకాశం ఉంటుంది. కాబట్టి మార్పులు కలుగుతాయి అనేది నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ పరిహారాల విషయానికి వస్తే గురునికి పూజలు, సూర్యారాధన,
మంచి శుభ పరిణామాలకి సూచించడం జరుగుతుంది. ఇక మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆకస్మిక అడ్డంకులు, ఆకస్మిక లాభాలు సూచిస్తుంది. కానీ మీరు లాభాలను, దీర్ఘకాలిక వ్యాధుల సంభావ్యతను తిరస్కరిస్తారు. పనుల్లో ఏదో గమనం మందకిస్తుంది, జాప్యాలు ఉంటాయి అనేది కూడా కనిపిస్తుంది. పనుల్లో పురోగమనం మందగిస్తుంది, జాప్యాలు ఉంటాయి అనేది కనిపిస్తుంది. అయితే దీర్ఘకాలిక అనారోగ్యం నుండి కొంత విముక్తి లభించేది ఉంటుంది. ఆరోభావంలో రవి స్థితి వలన, సూర్యస్థితి వలన అనేది కనపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి కొంత విముక్తి లభిస్తుంది అనేది ఉంటుంది. ఆరోభావంలో రవి స్థితి వలన ఎలా ఉంటుందో చూడాలి గ్రహస్థితి. ఇక రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి అనేదానికి సూచించడం జరుగుతుంది. సామాజిక మరియు మతపరమైన వేడుకలకు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామి మిమ్ము గాయపరిచే నేరానికి అది అప్సెట్ అవ్వటం అనేది కనిపిస్తోంది ఎక్కువగాను. వివాహం, జీవితం, ప్రేమ వ్యవహారాలకు ఇబ్బందుల్లో పడతాయి, శ్రద్ధ వహించాలి. పరిహారాలుగా వ్యాపార ఖర్చులు, ఆర్థిక నష్టాలు, ఆందోళనలు, ఒత్తిడి శారీరక మానసికంగా ఉంటుంది. అధిక ఖర్చులను సూచిస్తుంది. విద్యార్థులకి తమ చదువులు బాగా సాగేందుకు శ్రద్ధ వహించండి. భూమి, ఆస్తికి సంబంధించిన విషయాలలో ఏమైనా సమస్యలు ఉంటే నివారించి పరిష్కరించుకోవాలి ఈరోజు అనేది కూడా ఎక్కువగా కనపడుతుంది. అయితే పరిహారాల విషయానికి వస్తే రాహుకేతువులకి పరిహారాలు చేయడం, దుర్గామాతని పూజించడం మొదలైనవి మానసిక సమస్యల నుండి బయటపడటానికి అవకాశంగా ఉంటుంది అనేది ఈ గోచార ఫలితాలను చెప్పడం జరిగింది. అయితే కుంభరాశి వారికి ఎలా ఉంటుందంటే పెట్టుబడుల విషయానికి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు చేయాలి. వీరు గతించిన రోజుల్లో గతించిన రోజుల్లో బంధుత్వాలలో అపార్థాలను, గొడవలను మరచి ప్రయత్నపూర్వకంగా చేస్తారు అనేది కూడా కనిపిస్తుంది. వ్యాపార భాగస్తుల సహకారం ఉంటుంది. అయితే పెండింగ్ వర్కర్స్ పూర్తి చేయడానికి ఆలోచిస్తారు. కుటుంబంతో సమయాన్ని గడపడానికి ట్రై చేస్తారు. తప్పుడు చెడు వార్తల కారణాన కాస్త సమస్యలకు దారితీసేది కనపడుతుంది అనేది కూడా సూచించడం జరుగుతుంది. అయితే ఆరోగ్య పనులకు ఎదుర్కొనేది కనపడుతుంది. కొంత డిప్రెషన్గా, ఒత్తిడిగా ఉండొచ్చు. అనవసరమైన భయాలు, ఆందోళనలు కూడా ఎదురు కావచ్చు. ఒంటరితనం యొక్క భావన ఈరోజు ఎక్కువగా దహిస్తుంది వీరిని. సంపద గ్రాఫ్ హెచ్చుతగ్గులను కూడా కలిగి ఉంటారు. ఈరోజు ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నందున ప్రయాణాలు మరియు అజాగ్రత్త డ్రైవింగ్లను నివారించాలి. ఈరోజు కెరీర్లో విషయాలకు కూడా ఆటంకాలు తెచ్చిపెడుతున్నది అనేది కనపడుతుంది. విద్యార్థులకి కొంత కష్టకాలంగా ఉంటుంది. సిబ్లింగ్స్ తోటి, నైబర్స్ తోటి కూడా సత్సంబంధాలకి ప్రయత్నించండి అనేది కనపడుతుంది. ఆర్థికంగా ఈరోజు ప్రయత్న సమయంగా ఉండొచ్చు. అనవసరమైన ఖర్చులను కొట్టివేయండి. జీవిత భాగస్వామితో కూడా అపార్థాలు తగ్గించుకునేది కూడా సూచించడం జరుగుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే శనికి పూజలు, శివారాధన, ఆంజనేయ ఆలయ దర్శనం, హనుమాన్ చాలీసా మంచి శుభాలను కలిగిస్తుంది అనేది చెప్పవచ్చు. ఇక మీనరాశి వారికి ఎలా ఉంటుంది అంటే షష్టమంలో చంద్ర సంచారం వలన ఈ రాశి వారికి మిక్స్డ్గా ఉంటాయి.
ఫలితాలు. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది, సంపద లభిస్తుంది, క్రయ విక్రయాల్లో బాగుంటుంది. అన్ని రంగాల్లో విజయం ఉంటుంది. కళలు మరియు కోరికలు అన్నీ నెరవేరుతాయి. ఆర్థికంగా బాగా ఉంటుంది. మంచి ఆదాయంతో కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించవచ్చు. మంచి అవకాశాలలో కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు అనేది కూడా కనపడుతుంది. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు. పెండింగ్ వర్క్స్, గవర్నమెంట్ రిలేటెడ్ పనులు ఖర్చు చేయడానికి అనువైన రోజుగా ఉండి లేదు. వ్యాపార రంగాల వారికి అనుకూలతలు ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పెట్టుబడులకి ఖర్చులు అధికంగా స్పెషల్గా ఎక్కువగా స్పెండ్ చేసిన వ్యాపారంలో లాభాలు, భవిష్యత్తుని ధన సంపాదనను కనపడుతుంది. ఆదాయం పెరిగే అవకాశాలు, సంపద అభివృద్ధి కనపడుతుంది, వృద్ధి కనపడుతుంది అని సూచించడం జరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం పొందేందుకు అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడతాయి అనేది చెప్పవచ్చు. ఆరోగ్యపరమైన శ్రద్ధ వహిస్తారు. మంచి ఆహారం, దుస్తులు, ఆభరణాలు పొందుతారు అనేది కనపడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమికుల మధ్య కలయికలు, భార్యాభర్తలు ప్రయాణాలు కలిసి ప్రయాణం చేసేది కనపడుతుంది. ఇద్దరు సఖ్యతగా ఉంటుంది. కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. జీవిత వ్యాపార భాగస్వామితో సంబంధాలు జీవిత భాగస్వామితో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. అపార్థాలు తొలగించుకుంటారు అనేది కూడా కనపడుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే కుజునికి, గురునికి పూజలు, దుర్గామాత ఆరాధన, శనికి పూజలు, తైలాభిషేకాలు ఇవన్నీ కూడా మంచి శుభకర పరిణామాలకి సూచనగా సూచించడం జరుగుతుంది. ఇది మేషం నుంచి మీనం వరకు. కొంచెం అనారోగ్య కారణంగా కొంచెం వీడియోలో నా వాయిస్ కొంచెం ఇదిగా ఉండటం మూలంగా కొంచెం ఇదిగా చేయలేకపోయాను. ఈరోజు వీడియో అనేది నాకే తెలుస్తుంది. అన్నిదా భావించవలదు, కొంచెం ఆదరించాలని అర్థిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.